హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేము రీసెంట్గా నా బర్త్డేకి వెళ్ళిన టొరంటో ట్రిప్ బ్లాగ్ చూపిస్తాను. దిస్ ఇస్ పార్ట్ 1. దీనిలో మేము ఫస్ట్ డే కవర్ చేసిన 2 మెయిన్ ప్లేసెస్ చూపిస్తాను, వచ్చేయండి. మేము వెరీ ఫస్ట్ డే విజిట్ చేసిన ప్లేస్ కాసులోమా. ఇదొక క్యాసల్. క్వీన్ ఎలిజబెత్ వాళ్ళ ఫ్యామిలీ ఉండేదంట, అంటే రాయల్ ఫ్యామిలీ. ప్రెసెంట్ అయితే ఇది జస్ట్ ఫర్ టూరిజం. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ ప్లేస్ టెల్స్ us a స్టోరీ అబౌట్ రాయల్టీ. దీనిలో ఉన్న ప్రతి వస్తువు అప్పట్లో రాయల్ ఫ్యామిలీ యూస్ చేసినవే అంట. చాలా బాగా ప్రిజర్వ్ చేశారు. ఇన్ జనరల్ నాకు హిస్టరీ గురించి తెలుసుకోవడం అన్నా, ఇలాంటి ఆర్కిటెక్చర్ వండర్స్ చూడడం అన్నా చాలా ఇష్టం. మీరు కూడా నాలాగే అయితే ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు కనుక టొరంటో వెళ్తే ఇది అస్సలు మిస్ చేయొద్దు. సచ్ అన్ అండర్ రేటెడ్ ప్లేస్ అసలు. దీనిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వింటేజ్ కార్స్ డిస్ప్లే. అండ్ దీనిలో ఒక టనల్ కూడా ఉంటది. ఈ టనల్ నుంచి వెళ్తే మనకు ఒక వ్యాక్స్ స్టాట్యూ మ్యూజియం వస్తుంది అనమాట. ఫ్యూ సెలబ్రిటీస్ వ్యాక్స్ స్టాట్యూస్ ఉన్నాయి ఇక్కడ, లైక్ జాకీ చాన్, వ్యాన్ డేజల్. ఇది జస్ట్ ఫర్ టూరిజం పర్పస్. బట్ ఇది చూస్తుంటే వైబ్ ఎలా ఉందంటే ఓల్డ్ స్టైల్ హాలీవుడ్ మూవీ రెడ్ కార్పెట్ ఈవెంట్ లా ఉంది. అండ్ ఇది అయిపోయాక మేము నెక్స్ట్ వెళ్ళింది రెప్లీస్ ఎక్వేరియం. రెప్లీస్ ఎక్వేరియం అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్వేరియమ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ది బిగ్గెస్ట్ ఎక్వేరియం ఇన్ కెనడా. ఇన్ కేస్ మీకు కిడ్స్ ఉంటే అండ్ మీరు టొరంటో ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇది అస్సలు మిస్ అవ్వద్దు. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ద ఎక్వేరియం, అసలు ఇంత పెద్దది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. అంత పెద్దగా ఉంది. అండ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఐ మీన్ థౌజండ్స్ కూడా తక్కువే అయి ఉండొచ్చు. ఈ ఫిష్ చూడండి, కొమ్ము ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు అలాంటి ఫిష్. అండ్ ఈ వైట్ ఫిష్ చూడండి, ఏదో ఎక్సాటిక్ ఫిష్ లాగా ఉంది కదా ఇది చూస్తుంటే. అండ్ కొన్ని ఫిషెస్ అయితే స్విమ్ చేయట్లేదు. నేను ఫస్ట్ చచ్చిపోయినాయి అనుకున్నాను చూసి, కానీ కాదంట. ఆ ఫిషెసే అంతంట, లైక్ స్విమ్ చేస్తున్నా మనకు తెలియదంట, అంత స్లోగా చేస్తాయి. అండ్ కొన్ని ఫిషెస్ ఆన్ ది అదర్ హ్యాండ్ సూపర్ ఫాస్ట్గా స్విమ్ చేస్తున్నాయి. నాకు ఈ సెక్షన్ చూసినప్పుడు, లైక్ ఈ ఎల్లో టెయిల్ ఉన్న ఫిషెస్ అండ్ నీమో ఫిష్ ఒకటి ఉంది, అవి చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ డూయింగ్ స్కూబా డైవింగ్. ఇన్ కేస్ మీకు స్కూబా డైవింగ్ కనుక చేయటం భయం అయితే ఇట్లా ఎక్వేరియంకి వెళ్తే మీకు ఎగ్జాక్ట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ దీనిలో 5 షార్క్స్ ఉన్నాయి. అవి కూడా చాలా పెద్ద పెద్ద షార్క్స్. ఇన్ జనరల్ నాకు షార్క్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. చూడగానే భయం వేసింది నాకు వాటి పళ్ళు చూసి. అండ్ ఈ టర్టిల్ అయితే ఎన్నో 100 ఇయర్స్ నుంచి బతికే ఉందంట. నాకైతే షార్క్ చూసిన వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, ఛత్రపతి మూవీలో ప్రభాస్ షార్క్ తో ఫైట్ చేసే సీన్. ఈ షార్క్స్ అచ్చం అలానే ఉన్నాయి. అండ్ దీనిలో స్టింగ్ రేస్ కూడా ఉన్నాయి. ఐ లవ్ స్టింగ్ రేస్. అవి ఎంతో హ్యాపీగా ఉన్నట్టు ఉంటాయి తెలుసా. మీరు అబ్జర్వ్ చేయండి వాటి ఫేస్. అవి ఎప్పుడు స్మైల్ చేస్తున్నట్టే ఉంటాయి, కానీ వాటి స్ట్రక్చరే అంతా. బట్ మనం చూస్తే అవి స్మైల్ చేస్తున్నట్టు, మనల్ని చూసి స్మైల్ చేస్తున్నట్టు ఉంటాయి. సో వాటిని చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. దీనిలో ఇంకో హైలైట్ ఏంటంటే టనల్ని బిల్డ్ చేశారు ఒక సెక్షన్ నుండి ఇంకో సెక్షన్కి కిడ్స్ కోసం. బట్ నేను దానిలో పట్టాను కాబట్టి నన్ను కూడా వెళ్ళనిచ్చారు.
హైలైట్ ఏంటంటే అసలు ఆక్టోపస్. ఆక్టోపస్ని చూడడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. అది చూసారా ఎంత పెద్దగా ఉందో, బట్ స్టిల్ దాన్ని చూసారా ఎంత చిన్న స్పేస్లో పెట్టారో. నాకైతే అదే డౌట్ వచ్చింది. బట్ అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం ఆక్టోపస్ చిన్న స్పేస్లో కూడా సర్వైవ్ అయిద్దంట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2 ఆఫ్ టొరంటో బ్లాగ్.